హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ ఆయుష్మాన్. సో ఇవాళ మనం స్టాక్ మార్కెట్ అప్డేట్స్ చూద్దాము. దాంతోనే రేపు మార్కెట్స్ ఎలా ఉండబోతున్నాయి దాని గురించి కూడా ఈ రోజు మనం డిస్కస్ చేద్దాము. ఫస్ట్ ఇక్కడ మనం ట్రేడింగ్ వ్యూలో నిఫ్టీ కనుక డైలీ చార్ట్లో చూసుకుంటే ఒక పెద్ద గ్యాప్ డౌన్ ఇక్కడ ఓపెన్ అవునట్టు మనకు ఇక్కడ కనిపిస్తుంది. ఆల్మోస్ట్ మనం మార్నింగ్లో చూస్తే 250 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. టోటల్ మనం క్యాలిక్యులేట్ చేస్తే డౌన్ సైడ్ ఇవాళ దాదాపు 600+ పాయింట్స్ అనేది మనకి ఇక్కడ నిఫ్టీలో మాత్రం కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీలో కూడా 1000+ ఆల్మోస్ట్ 1300+ పాయింట్స్ అనేది బ్యాంక్ నిఫ్టీలో కూడా డౌన్ సైడ్ అనేది ఇవాళ మనం చూసాము. సో ఇది చూసిన తర్వాత 5 మినిట్స్లో ఇంకొకసారి మనం క్లారిటీగా చూసుకుంటే మార్కెట్ ఒక పెద్ద గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత మార్నింగ్ ట్రై చేసింది మళ్ళీ రివర్సల్ ఇవ్వడానికి, కానీ సెల్లింగ్ ప్రెషర్ చాలా ఎక్కువగా ఉండడం వల్ల ఏంటంటే ఒక ఫాల్ అనేది ఇవాళ మనం చూసాము. కంటిన్యూస్ ఒక డౌన్ సైడ్ మొమెంటం మాత్రం ఇవాళ కంటిన్యూ అయింది. అలానే దాని తర్వాత ఆల్మోస్ట్ మార్కెట్ సైడ్ వేస్ అయిందనమాట. సో ప్రస్తుతానికి ఇక్కడ మరి ట్రెండ్ మారిందా, బులిష్నెస్ నుంచి బేరిష్ ట్రెండ్లోకి మార్కెట్ ఎంటర్ అయిందా అని చెప్పుకుంటే ఏంటంటే ఫస్ట్ మనం ఇక్కడ గమనించాల్సింది ఇవాళ ఒక ఫస్ట్ డే మనము మేజర్ గ్యాప్ డౌన్ కానివ్వండి, మేజర్ ఫాల్ కానివ్వండి చూసాము. కాబట్టి ఇలానే ఒక 2-3 డేస్ ఇలా కంటిన్యూ అయింది అంటే తప్పకుండా ట్రెండ్ మారినట్టయితే ఇక్కడ మనం అనుకోవచ్చు. సో మనం రేపు కూడా మార్కెట్ని అబ్జర్వ్ చేసి, ఎల్లుండి కూడా అబ్జర్వ్ చేసి, కొన్ని రోజులు ట్రేడ్ చేయకుండా కామ్గా మనం అబ్జర్వ్ చేసి అప్పుడు మనం మన ట్రేడ్స్ని కానీ ఇన్వెస్ట్మెంట్స్ని కానీ ట్రెండ్ ప్రకారంగా అక్కడ మనం దాన్ని అలొకేట్ చేసుకోవాలి. రేపు కూడా మార్కెట్ ఒకవేళ సైడ్ వేస్ కనుక ఓపెన్ అయింది అంటే మళ్ళీ సైడ్ వేస్ ఫ్లాట్గా ఓపెన్ అయిన తర్వాత ఇలానే కన్సల్టేషన్ జరిగి బ్రేక్ డౌన్ కనుక ఒకవేళ వేస్తే మళ్ళీ ఒక డౌన్ సైడ్ మొమెంటం అని చూసే అవకాశాలు మాత్రం ఉంటాయి. అంతేకాకుండా గ్యాప్ అప్ ఒకవేళ ఓపెన్ అయింది అంటే మళ్ళీ ఒక ఫాల్ చూసే అవకాశాలు మాత్రం ఉన్నాయి. ఎందుకంటే గ్యాప్ అప్ ఓపెన్ అయింది అంటే ఎవరైతే ఇక్కడ ఆల్రెడీ బై చేసుకున్నారో వాళ్ళకి అందరికీ టార్గెట్స్ వస్తాయి కాబట్టి వాళ్ళు అక్కడ సెల్ ఆఫ్ చేసి మళ్ళీ ఒక కొత్త సెల్ పొజిషన్ అక్కడ క్రియేట్ చేసే అవకాశాలు మాత్రం ఉన్నాయి. అలానే ఒకవేళ మళ్ళీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అంటే కన్సాలిడేషన్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. లేదంటే కన్సాలిడేషన్ని బ్రేక్ డౌన్ చేసిందంటే మళ్ళీ ఇలాంటి ఒక ఫాల్ చూసే అవకాశాలు మాత్రం ఉన్నాయి. ప్రస్తుతానికి ఇదంతా కూడా ఏంటంటే బయర్స్ ట్రాప్ అయ్యారు అని చెప్పుకోవచ్చు. లేదంటే నాట్ ఓన్లీ ఇండియన్ మార్కెట్స్, గ్లోబల్గా మీరు ఏషియన్ మార్కెట్స్ చూసుకున్నా కానీ, ఎటువంటి స్టాక్ మార్కెట్స్ చూసుకున్నా కానీ ప్రతి మార్కెట్లో కూడా ఫాల్ అనేది కనిపిస్తూ ఉంది. మొన్న కూడా మనం చెప్పుకున్నాము ఇజ్రాయెల్ ఇరాన్ ఒక వార్ టెన్షన్స్ వల్ల కానివ్వచ్చు, లేదంటే జియోపొలిటికల్ సిచ్యువేషన్స్ వల్ల కానివ్వచ్చు, ఒక స్టెబిలిటీ అనేది కనిపించకపోయినప్పుడు మార్కెట్లో ఎటువంటి ప్యానిక్ సిచ్యువేషన్స్ రావడం ఇది ఒక కామన్ విషయం అనమాట. సో కాకపోతే దీన్ని మనము ప్యానిక్ కాకుండా ఒక బయింగ్ ఆపర్చునిటీలో చూసుకోవాలి. సో రేపు మార్కెట్లో ఏం జరగబోతుంది అని మీరు అనుకుంటున్నారో అది కూడా కింద కామెంట్ చేసి తెలియజేయండి. అలానే ఇంతవరకు మీరు ఒకవేళ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.